ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు మనము కీర్తనల గ్రంథం 62 6 నుంచి 9 వచనాలను ఈ సమయమందు ఆరాధన ధ్యానం చేసుకొని మన ఆరాధ్య దైవమైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధిద్దాం. చదవండి. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు ఒట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోదురు, ఒట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ కీర్తన దావీదు రాశాడు. ఈ కీర్తనలో ఈ దావీదు మహారాజు దేవుని గొప్ప నామాన్ని ఎంతగా స్తుతిస్తున్నాడంటే, దేవుణ్ణి ఎంతగా హెచ్చిస్తున్నాడంటే, దేవుణ్ణి ఎంతగా గొప్ప చేయుచున్నాడు అంటే మనకి ఈ లేఖనాల్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. చూడండి, 6వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? ఆయనే నా ఆశ్రయ దుర్గము. ఈయన ఎవరండి? ఒక రాజు. రాజుకి వేరే దేశపు రాజులతో సంబంధం ఉండాలి. దేశ ప్రజలు ఉన్నారు, దేశంలో ధనం ఉంది, ఘనత ఉంది, రాజ్యం ఉంది, అధికారం ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, ధనం ఉంది, సర్వము సమకూర్చబడిన సంపదలు ఉన్నాయి, పేరుంది. కానీ వీటన్నిటినీ ఆయన మాట్లాడట్లేదు. కానీ వీటన్నిటిని కలగజేసిన ఆ దేవాది దేవుడైన ఆ ప్రభువుని ఏమంటున్నాడంటే, అంటున్నాడు చూడండి, ఆయనే దేవుడే నా ఆశ్రయ దుర్గం. ఎంత గొప్ప మాట అండి! ఎవరంటారండి ఈ మాట? కొంచెం ఉన్నోడే అసలు నా అంతటోడే లేడు అన్నట్టుగా విర్రవీగి బ్రతుకుతూ ఉంటారు. కానీ దావీదు రాజు అలా అనట్లేదండి. నాకున్నవన్నీ ఇచ్చినవాడవు నీవు, వాటన్నింటికంటే అత్యధికముగా గనుడవు నీవు నాకు ఏమై ఉన్నావు అంటే ఆశ్రయ దుర్గమై ఉన్నావు. దేవుని యొక్క కనుసందుల్లో ఉన్న ఆయన నన్ను చూస్తున్నాడన్న గమనము కలిగి ఆయన ఎదుట ఈయన ఎలా ఉన్నాడు అంటే, దేవా నీవు నా ఆశ్రయ దుర్గానివి. ఇంకేమంటున్నాడు చూడండి, నా రక్షణకు నువ్వే ఆధారం. ఏంటండి? నా రక్షణకు నువ్వే ఆధారం. దేని నుంచి? పాపం నుంచి నువ్వు నన్ను రక్షించావు, శోధన కాలంలో నన్ను రక్షించావు, బాధలో నుండి నన్ను విడిపించావు, కృంగిన వేళ నీవు నన్ను లేవనెత్తినావు, గుండె చెదిరిపోయిన స్థితిల మధ్యన నన్ను పరామర్శించిన దేవుడవుగా నీవు ఉన్నావు. అన్ని వేళలా నాకు చాలిన దేవుడవుగా నీవు ఉంటూ, నీవు నాకు అంత మాత్రమే కాదు కానీ నీవు నాకు రక్షణకు ఆధారమైన దేవుడవుగా ఉన్నావు. చూడండి, రక్షణకు ఆధారం ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు చిందించిన రక్త ప్రోక్షణ క్రింద ఏ మానవుడైతే తన పాపమును ఒప్పుకొని విడుదల పొంది ఆయన కృప వలన రక్షణ పొందుతాడో
అట్టి వానికి ఆ దేవాది దేవుడైన ఆ ప్రభువు ఏమై ఉన్నాడు అనంటే రక్షణాధారమై ఉన్నాడు అని మనము లేఖనం ద్వారా చెప్పవచ్చు. ఇవాళ నీకైనా నాకైనా ఒక ఆధారం ఏదైనా ఉన్నది అని అంటే అది దేవుడే, ఆయన ఇచ్చు రక్షణయే తప్ప ఇంకా ఏది కూడా కాదు. ఎవరైనా చెప్పగలరా నాకు ఇల్లు ఆధారం, నా భార్య ఆధారం, నా బిడ్డ ఆధారం, నా భర్త ఆధారం, నా ఉద్యోగం ఆధారం అని? ఎంతకాలం ఆధారాలు అవన్నీ? కొంతకాలమే. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆధారమైన వాడు ఎవరు అనంటే నిన్ను సృష్టించిన నీ దేవుడైన ప్రభువు తప్ప ఇంక ఎవ్వరు కూడా కానేరదు. ఇంకేమంటున్నాడు చూడండి భక్తుడైన దావీదు, నా ఎత్తైన కోట ఆయనే. రాజుకు ఎన్ని కోటలు ఉంటాయండి చెప్పండి? రాజుకు ఎన్ని కోటలు ఉంటాయి? ఎన్నో కోటలు ఉంటాయి, ఎన్నో అంతఃపురాలు ఉంటాయి. ఏ పట్టణానికి వెళ్ళినా తనకు ఒక కోట ఉంటుంది, తనకు ఒక ప్యాలెస్ ఉంటుంది, తనకు ఒక అంతఃపురం ఉంటుంది, తనకెంతో వైభవంతో కూడిన సమస్తము అందులో ఉన్న వసతులు కలిగిన పెద్ద కోటలు వారికి ఉంటాయి. కానీ ఈ రాజు ఏమంటున్నాడండి? నాకు ఎత్తైన కోటవు నువ్వే. ఆలోచించండి. అది ఆరాధన చేయువాడు దేవుణ్ణి గొప్పగా ఎంచి దేవునికి మహిమను ఆరోపించేవాడు ఈలాగున దేవుణ్ణి స్మరించేవాడిగా, గొప్ప చేసేవాడిగా, ప్రచురపరిచేవాడిగా, జీవించేవాడిగా, దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉంటాడు. మరి చూడండి ఇంకేమంటున్నాడు? ఆయన నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు కాబట్టి నాకు శ్రమ కలిగిన, నాకు కష్టం కలిగిన, నాకు అనారోగ్యం కలిగిన, నాకు వ్యాధి బాధలు నిందలు అవమానాలు కలిగిన, నష్టమే సంభవించిన నేను మాత్రం కదలింపబడను. ఇది ఎంత గొప్ప విశ్వాసం అండి. ఇప్పుడు ఒక చెట్టు ఏ వ్యక్తి అయినా కదిలించగలడు? ఆ చెట్టుని ఎందుకు కదిలించలేడు అంటే వేర్లు ఒక చెట్టుని ఏ వ్యక్తి అయినా కదిలించగలడా? ఒక మొక్కని ఏ వ్యక్తి అయినా కదిలించగలడా? కదిలించగలడు. మొక్క అంటే చిన్నగా ఉంటుంది, చెట్టు అయితే పెద్దగా ఉంటుంది. మొక్కలాగా ఉండడం కంటే చెట్టులాగా ఉండడం అది చాలా కష్టం. అది ఎన్నో శ్రమలు, ఎన్నో గాలులు, ఎన్నో వడగాలులు, ఎన్నో తుఫానులు, ఎన్నో ఉప్పెనలు, ఎన్నెన్నో పరిస్థితులు దాని మీద సంభవించిన తర్వాత దాని వేర్లు ఏమే అవుతాయి అంటే లోనికి వెళ్ళిపోతాయి. చెట్టు దిట్టంగా భూమిలో నిలవబడి బలంగా ఉండగలదు. అయితే దాన్ని ఎవరైనా కదిలించగలరా? ఏ ఎద్దు వచ్చినా దాన్ని కదిలించగలదా? ఏ ఆవు అయినా కదిలించగలదా? లేదంటే ఏ వాహనమైనా దాన్ని కదిలించగలదా? ఏ మనిషి అయినా కదిలించగలదా అంటే కదిలించలేడు. కారణం ఏంటి అంటే దాని వేళ్ళు భూమి లోపలికి వెళ్ళి ఉన్నవి. అలాగే భక్తుడైన ఈ దావీదు కూడా దేవునిలో లోతైన స్థితిగతుల మధ్యలోనికి వెళ్ళాడు. ఆయన్ని ఆరాధించే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, ధ్యానించే విషయంలో కానీ, అనుసరించే విషయంలో కానీ, భయం కలిగి భక్తి కలిగి జీవించే విషయంలో కానీ, వీటన్నింటిలో ఆయన ఏమై ఉన్నాడంటే ఒక చెట్టు భూమి లోపలికి వేర్లు ఎలా తన్నుకొని పోయిందో ఈ భక్తుడైన ఈ దావీదు కూడా దేవుని లోతుపాతుల్లోనికి వెళ్ళి ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే నా దేవుడు నాకు ఎత్తైన కోట, ఆయనే నాకు ఆశ్రయ దుర్గము, ఆయనే నాకు రక్షణకు ఆధారము, ఆయనే నా తాగు చోటు, అయితే నేను కదలింపబడను. ఇవాళ నేటి విశ్వాసులు ఎలా ఉన్నారండి? ఇటు పడితే అటు, అటు పడితే ఇటు, ఎటు పడితే అటు
ఒక స్థిరత్వం లేని పరిస్థితుల మధ్యన ఉన్నారు. కారణం ఏంటంటే వారు దేవుడిగా ఎరిగే విషయంలో వాళ్ళు సరైన విధానంలో లేకపోవడమే కారణం. కానీ భక్తుడైన దావీదు కానీ, దావీదు వంటి భక్తి శ్రద్ధలు కలిగిన ఏ వ్యక్తి అయినా కానీ దేవుణ్ణి ఎంత గొప్పగా ఎరిగిన వ్యక్తి దేవుణ్ణి స్తుతించేవాడవుతాడు. స్తుతించబడిన ఆ వ్యక్తి ఎలాంటి శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కరువులు వచ్చినా, కాటకాలు వచ్చినా, హింస వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా భక్తిలో, మరి ముఖ్యంగా దేవునిలో అతడు కదలిపోకుండా నిశ్చలంగా నిలవబడిన చెట్టులాగా అతడు ఉండేవాడిగా. అట్టివాడే నిజమైన భక్తుడు. అలాంటి వాడే దేవుణ్ణి ఆరాధించేవాడు. అలాంటి వాడే ఏమంటాడంటే, నా దేవుడే నాకు ఆశ్రయము, నా దేవుడే నాకు ఎత్తైన కోట, నా దేవుడే నాకు రక్షణ దుర్గము, నా దేవుని వలననే నాకు కలిగినవన్నీ ఉన్నవి అని చెప్పుకోగల వ్యక్తిగా ఉంటాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి భక్తుడైన దావీదు కిందికి వస్తే, నా బలమైన ఆశ్రయ దుర్గం. ఇవాళ మనం బలం కలిగి ఉన్నామంటే మనం తినే ఆహారం బట్టా, తాగే నీళ్ళని బట్టా అంటే కానే కాదు. మనం తాగే నీళ్ళన్నీ విషతూల్యమైపోయాయి, మనం తినే ఆహారం అంతా విషతూల్యమైపోయింది, మనం పీల్చే గాలి కూడా కలుషితమైపోయి ఉన్నది. ఇది కేవలం దేవుని యొక్క బలం మనలో ఉండుటను బట్టి మనం ఇవాళ ఇంకా బలంగా, సజీవంగా మనుగడ సాగిస్తున్న మనుషులంగా ఈ సజీవులున్న ఈ భూమి మీద ఇంకా ఉండగలిగి ఉన్నాం. అదే అంటున్నాడు భక్తుడైన దావీదు కూడా, నా బలమైన ఆశ్రయ దుర్గము నీవు, కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను. ఇలా అనగలరా అండి ఎవరైనా? అనలేదు. నేను తింటున్నా కాబట్టి ఉంటున్నా అంటారు, అది తప్పు. తినడానికి సర్వ సమృద్ధి ఉన్నోడు కూడా ఈరోజు తినడానికి లేకుండా పోయాడు. కారణం ఏంటి అంటే, అది వాని తిండి వలన వాడు ఉన్నాడు. కానీ దేవుడే నాకు బలము, దేవుడే నాకు ఆశ్రయము, దేవుని వలన నేను ఉనికి సాగిస్తున్నాను, దేవుని దయ వలన నేను ఇంకా బ్రతికి ఉన్నాను అన్న గమనం కలిగిన వాడు భూమి మీద దేవుణ్ణి మహిమపరిచేవాడిగా, దేవుని నుండి బలము పొంది బ్రతికేవాడిగా ఉంటాడు. ఇంకేమంటున్నాడు చూడండి కిందికి వెళ్తే, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. ఇవాళ మన ఆశ్రయం ఇది కాదండి, ఏదో 4 గోడలతో కట్టబడిన ఇది కాదు, ఏదో మంచి బంగ్లా కట్టుకుంటే అది కాదు, ఏదో మనం వాహనం కొనుక్కొని ఉంటే అది కాదు. మన ఆశ్రయ దుర్గం ఏది అనంటే, దేవుని రెక్కల నీడనే మనకి ఆశ్రయ. మనం ఎక్కడికైనా వెళ్ళినా అక్కడెల్లా ఆయన రెక్కల క్రింద మనము, కోడి తన పిల్లల్ని ఎలాగ తన రెక్కల నీడలో కాచుకొని భద్రంగా ఉంచుతుందో, నీవు నేను ఎక్కడున్నామంటే చూడండి, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. మన ఆశ్రయం ఎక్కడున్నదంటే దేవుని అందే ఉన్నది. కాబట్టి ఎన్ని స్థలాలకు వెళ్ళినా ఇవాళ మనం క్షేమంగా మన గమ్యానికి మరలా రాగలుగుతున్నాం. మన స్థలంలోనికి మనం క్షేమంగా రాగలుగుతున్నామంటే ఇది మనను బట్టి కాదు, దేవుడైన ఆ ప్రభు మనకేమై ఉన్నాడంటే ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి ఆయన రెక్కల క్రింద మనం ఈ విధంగా నెమ్మది కలిగి ఉండగలుగుతున్నాం. ఇంకేమంటున్నాడు, జనులారా చెప్తున్నాడు, ఓ జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిలో మీ హృదయాలను కుమ్మరించాలి. ఎందుకు అంటే ఇవన్నీ చేసిన వాడు నీ దేవుడు, వీటన్నిటిలో కృప చూపుచున్నవాడు నీ దేవుడు. అంత మాత్రమే కాదు, పాపముతో శాపముతో చచ్చిపడి ఉన్న నీ బ్రతుకును తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చేత నిన్ను విలువ పెట్టి కొని తన సొత్తైన ప్రజగా మార్చుకున్న విధమును బట్టి మనం ఏం చేయాలంటే మన హృదయాలను బట్టి
మన దేవుని స్తుతించాలి. హృదయాత్మ దేహముతో దేవాది దేవుడైన ప్రభువుని ఏం చేయాలంటే హృదయపూర్వకంగా నమ్మికతో కూడిన భక్తి విశ్వాసాలతో ఆయన ఇచ్చిన ఆత్మతో సత్యంతో మనం ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవునికి మనం ఏమి ఇవ్వగలమంటే ఏమి ఇవ్వలేము, ఎందుకంటే ఇవన్నీ ఆయన ఇచ్చినవే. ఇంకా నువ్వేమిస్తావు? నీ హృదయంలో స్థానం ఇచ్చి హృదయపూర్వకమైన స్తుతి అర్పణ చేయడమే అదే గొప్ప భాగ్యం. అది ఎవరికి? ఆయన కాదు, నీకు. ఆయనకి మహిమ. స్తుతి చేయుట అది యథార్థవంతులకు శోభస్కారం. యెహోవాను స్తుతి చేయుట అది మనకి మంచిది. కాబట్టి ఈ సమయమందు ఎత్తైన కోటగా, ఆశ్రయ దుర్గముగా, మన తాగు చోటుగా, రక్షణకు ఆధారమైన దేవుడిగా ఆయనందే మన ఆశ్రయము ఉన్నది. ఆశ్రయమును బట్టి మనమున్నాం. కాబట్టి మన ప్రియుడైన ప్రభువుని ఆరాధిద్దాం, మన దేవుడైన ప్రభువుని స్తుతిద్దాం. ఆయన కరుణామాన్ని తలంచుకుంటూ, తరించుకుంటూ, స్మరించుకుంటూ మన ప్రియుడైన ప్రభుని సమయమందు ఒకరి తర్వాత ఒకరు ఆరాధిద్దాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.